హాయ్ అండి. ఈరోజైతే సండే కాబట్టి సండే ఏమైంది, ఈరోజైతే చిన్నగా ఉప్మానైతే టిఫిన్ చేసేసిన, తొందరగా అయిపోతుంది అని చెప్పేసి. పిల్లలు అయితే తిన్నారు, ఏదో మీటింగ్ ఉన్నదని చెప్పేసి అయితే వెళ్ళిపోయిండ్రు. ఇక వచ్చేసి టిఫిన్ అయిపోయింది కదా, వాళ్ళు వచ్చేసరికి వంట చేయొచ్చు అని అయితే ఇక నేనైతే మొత్తం ఇక కొంచెం సండే కాబట్టి ఇక నిదానంగా చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే లేవడం అయితే లేటే లేచిన. ఎట్లా ఒకటి పని సరిపోయి ఇవైతే మొలకలకైతే పెసర్లు అయితే నానబెట్టేసిన, పక్కన పెట్టేసుకుంటే ఇక మొలకలు వస్తాయని చెప్పేసి ఇక మెల్లె 2 వరకు అయితే వంట చేసుకోవచ్చు. కొన్ని బోళ్ళు అయితే ఉన్నాయి, తోమేస్తే ఏదో ఏమో ఆడవాళ్ళకైతే భలే పని కదా. ఈ సండే వచ్చిందంటే అసలు పనే కాదు. ఇంకా మిగతా రోజులల్లో మండే ట్యూస్డేనే అసలు మంచి పని అయిపోతుంది, టైంకు తినగలుగుతాము. కానీ సండే వచ్చిందంటే కొంచెం బాగా బద్ధకం వచ్చేస్తుంది, లేవడమే లేస్తాను కాబట్టి పని అయితే లేట్ అవుతుంది. బోళ్ళు తోమడం అయితే అయిపోయింది. ఇక ఇల్లంతా నీట్గా ఊడ్ చేసుకుంటే ఇక కొంచెం మిషన్ వర్క్ అయితే ఉంది. మిషన్ వర్క్ వచ్చేసి ఇక శ్రావణ మాసం కాబట్టి ఇక నాకైతే బ్లౌజులు అయితే కుట్టేటివి ఉన్నాయి. అందుకే కొద్దిగా ఫాస్ట్ వేసేస్తున్నాను. ఇల్లంతా నీట్గా అయితే కంప్లీట్ అయిపోయినట్టే చేస్తే ఈ వర్క్ అయితే అయిపోయింది. మరి వంట అయ్యేసరికి అయితే ఇక మిషన్లో ఆయిల్ అయితే వేస్తున్నా. కొన్ని స్టిచ్చింగ్ చేసేటివి ఉన్నాయి కాబట్టి బ్లౌజులు అయితే ఇక ఆయిల్ వేసి పెట్టుకుంటే కడిగేసేసరికి మంచి చక్కగా అయిపోతుంది అన్నమాట. వరకు బ్లౌజెస్ డ్రెస్సెస్ కుట్టేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ వేస్తే ఏంటంటే మంచిగా ఫ్రీగా వచ్చేస్తుంది మిషన్. ఓకేనండి, వర్క్ అయితే అయిపోయింది. మరి నేను మొన్న శారీస్ తెచ్చుకున్నాను కదా, చూపిస్తాను. చూసి అయితే షాప్కి అయితే వెళ్ళి ఒక 3-4 శారీస్ అయితే తీసుకొచ్చిన. మరి ఏ విధంగా ఉన్నాయి చూడండి. ఎందుకంటే స్కూల్కి వెళ్తా కాబట్టి డైలీ వేర్ కొరకు అయితే నేనైతే మామూలుగానే తీసుకున్నా. ఇది వచ్చేసి రెడ్ కలర్ ప్లెయిన్ శారీ, బాగా అనిపించింది, ఎప్పుడన్నా ఫ్రైడే కట్టుకోవచ్చు అని తీసుకున్నా. ఇది కూడా పింక్ కలర్, ఇది మా అనుషకని తీసుకున్నా కానీ తనకు మరి నచ్చలేదన్నది కలరు. సర్లే నేనే కుట్టించుకుంటలే అని చెప్పేసిన. ఇది కూడా ఇది ఒకటైతే అనుషకు తీసుకున్నా. ఎట్లా అంటే నాగుల పంచమి ఉంది కదా, పంచమి రోజు పాలు పోయడానికి కొత్త శారీ కట్టుకోమ్మా అని చెప్పి అయితే తీసుకున్నా. సర్లే అత్తమ్మ కుట్టేసే అని చెప్పి అన్నది. ఇదైతే అనుషకైతే తీసుకున్నా. ఇది నేనే తీసుకున్నా, డైలీ వేర్ కొరకనే తీసుకున్నా నేను. మరి అంతా 350కి ఒకటి తీసుకున్నా, అంతే, తక్కువ రేట్లోనే తీసుకున్నా. డైలీ వేర్ స్కూల్ కట్టుకోపోవడానికి బాగుంటుంది అని చెప్పేసి. ఇది వచ్చేసి ఇది డ్రెస్ అయితే ఇది ఎప్పుడంటే అనుష వాళ్ళ ఫ్రెండ్స్తో షాప్కి వెళ్ళిందట. వెళ్తే అయ్యో అత్తమ్మకు బాగుంటుంది అని చెప్పి ఇది ఒక డ్రెస్ మెటీరియల్ అయితే తీసుకొచ్చింది. ఇది తీసుకొచ్చి దాదాపు ఒక 1 వీక్ అవుతుంది. ఏమైంది అత్తమ్మ ఇంకా స్టిచ్చింగ్ చేసుకుంటలేవు అని చెప్పంటే, సర్లే అమ్మ ఈరోజు సండే ఏదో చేసుకుంటా అని చెప్పి అయితే తీసిన. ఇదేనండి మా కోడలు తెచ్చినటువంటి డ్రెస్ మెటీరియల్. ఇది నాకనే తీసుకొచ్చింది, వాళ్ళ ఫ్రెండ్స్ తోటి వెళ్తే. సరే ఇదైతే వాళ్ళ కుట్టి పెట్టుకుందామని చెప్పి తీసిన. ఇది వచ్చేసి ఇది ఒక శారీ తీసుకున్నా. ఇదైతే తీసుకున్నా, ఎప్పుడన్నా కట్టుకోవచ్చులే శ్రావణ మాసంలో అని చెప్పేసి తీసుకున్నా. ఇది ఎలా ఉంది, ఇదైతే కలర్ అయితే లేదు, అన్ని పింక్, రెడ్, గ్రీనే ఉన్నాయండి. నాకు ఎక్కువ అసలు చూసినప్పుడల్లా అది బాగా అనిపిస్తుంది, అది తీసుకుంటుంది. మళ్ళీ ఇంటికి వచ్చేసరికి సేమ్ కలరే ఉంటాయి కాబట్టి అన్నీ దాదాపు పింక్, రెడ్ అన్నీ అవే శారీస్ అవుతున్నాయని చెప్పేసి ఇదైతే గ్రీన్, ప్యారెట్ గ్రీన్ కలర్లో ఒకసారి అయితే ఓపెన్ చేద్దాం. మరి ఇది ఎట్లా వచ్చిందో నేను కూడా అక్కడ అంత పెద్దగా చూడలేదు, ఎట్లయితే వచ్చింది. ఇది వచ్చేసి అయితే పళ్ళు, బ్లౌజ్ వచ్చేసి అయితే ఇట్లా కలర్ కాంబినేషన్ అయితే బాగానే అనిపించింది, ఇట్లా వచ్చేసింది. ఇది బ్లౌజ్ అన్నమాట. ఈ కలర్ నాకు ఎక్కువ లేవు, సర్లే అని తీసుకుందామని చెప్పేసి శ్రావణంలో ఏదో ఒక శుక్రవారమో ఎప్పుడన్నా కట్టుకోవచ్చు కదా అని చెప్పేసి
తీసుకున్నా, ఇలా వచ్చింది. ఇదైతే కొంచెం బాగానే నచ్చేసింది. ఓకేనండి, మీకు ఈ శారీస్ మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో మరి నా సెలెక్షన్. కానీ తక్కువ రేట్లో తీసుకున్నాను నేను, ఎందుకంటే డైలీ వేర్ కొరకు అని చెప్పేసి. బాగున్నాయా శారీస్? ఏముంది, ఇవాళ సండే కాబట్టి ఇక డ్రెస్ అయితే స్టిచ్చింగ్ చేసుకుంటాను నేను. ఇది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.